వెల్కమ్ టు కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్. సో ఈరోజు వీడియోలో పేజ్ సెటప్ ఎట్లా చేయాలి, మార్జిన్స్ అంటే ఏంది, ఓరియంటేషన్ అంటే ఏంది, సైజ్ కాలమ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం పేజ్ సెటప్కి ఒక డాక్యుమెంట్ అంటే ఒక కంటెంట్ డాక్యుమెంట్ తీసుకోవాలి. సో కంటెంట్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మెయిన్గా మనకి ఇలా 5 ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనం తీసుకుంటే మనకు మార్జిన్ ఉంది, ఓరియంటేషన్ ఉంది, సైజ్ ఉంది, కాలమ్స్ ఉన్నాయి, బ్రేక్స్, లైన్ నెంబర్స్, హైపర్నేషన్, ఇన్ని ఆప్షన్స్ అయితే మనకు పేజ్ సెటప్లో ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో మనం 1 by 1 ఈ అన్ని ఆప్షన్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి, ఒక డాక్యుమెంట్స్కి మనం ఎట్లా వీటిని అప్లికేబుల్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మార్జిన్ గురించి తెలుసుకుందాం. సో మనకు మార్జిన్ అంటే ఏంటంటే ఏదైతే ఒక డాక్యుమెంట్ ఉందో డాక్యుమెంట్ యొక్క మనకు సైజ్ అంటే మార్జినల్ సైజెస్ మనము చేంజ్ చేసుకోవడానికి మార్జిన్స్ అనే ఆప్షన్ అయితే యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మార్జిన్స్ అంటే ఏంది, సపోజ్ ఒక డాక్యుమెంట్ రాస్తున్నాం, ఏదైనా మనము నోట్స్ రాసేటప్పుడు మనకి ఇక్కడ సైడ్కి మార్జిన్స్ అయితే స్కేల్ తోటి తీసుకుంటాం. మార్జిన్స్ అంటే ఏంటంటే మనకు టాప్, రైట్, లెఫ్ట్, బాటంలో ఒక టెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈ గ్యాప్ ఎంత ఉండాలనేది మనకు మార్జిన్స్ అయితే డిసైడ్ చేస్తాయి. సో ఈ డాక్యుమెంట్ను నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే నాకు మార్జిన్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అండి టాప్, బాటము, రైట్, లెఫ్ట్ మనకు ఈ ఫస్ట్ ఆప్షన్లో 2.54 సెంటీమీటర్స్ గ్యాప్ అయితే ఉంది. సో ఇక్కడ తీసుకుంటే 2.54 ఉంది. సో ఇక్కడ 1.27 ఉంది, ఇక్కడ 2.54 టాప్లో ఉంది, లెఫ్ట్లో 1.95 ఉంది, 91 ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ మనకి. అంటే ఒక డాక్యుమెంట్ ఉంది, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మీకు గ్యాప్ ఎక్కువగా రావాలి అనుకుంటున్నారు అనుకోండి, మనం నార్మల్గా మార్జినల్ సైజ్ అయితే చేంజ్ చేయొచ్చు. సో చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది కొంచెం నార్మల్గా ఉంది. మీకు ఇంకా దీన్ని గ్యాప్ను తగ్గించాలి అంటే మార్జిన్స్ పైన సెలెక్ట్ చేసుకొని మనం చేంజ్ చేసుకో. సో మీరు పెంచాలి అనుకుంటున్నారు, సో ఆటోమేటిక్గా మనకు 4 సైడ్స్ మార్జిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఈ మార్జినల్ గ్యాప్స్. సో ఈ మార్జినల్ గ్యాప్స్ మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీకు పేజ్ బార్డర్ తీసుకుంటే మనకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇది పేజ్ బార్డర్ తీసుకున్న తర్వాత ఏదైతే పేజ్ బార్డర్లో ఉన్న గ్యాప్ అయితే ఉందో 4 సైడ్స్, ఈ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, డిక్రీజ్ అవ్వడానికి మనకు ఈ మార్జిన్స్ అయితే యూజ్ అవుతాయి. సో చూడండి ఇక్కడ 4 సైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఏమేమి తీసుకున్నాము, మోడరేట్లో టాప్ 2.54 ఉంది, బాటమ్ 2.54 ఉంది, లెఫ్ట్ 1.91 ఉంది, రైట్ 9.1. అంటే మనకు టాప్, బాటమ్ వచ్చేసి ఎక్కువ గ్యాప్ ఉంది అండ్ రైట్, లెఫ్ట్ వచ్చేసి తక్కువ గ్యాప్ ఉంది. సో మీరు ఈ గ్యాప్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ ఉన్న సైజెస్ అయితే ఏదైతే ఫ్రీ డిఫైన్డ్గా మనకు మార్జినల్ సైజెస్ ఉన్నాయో వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ నాకు సమానంగా ఉండాలి అనుకుంటే టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్ అన్నీ మనకు 2.54 తీసుకుంటే మీకు అన్నీ నార్మల్ గ్యాప్ అయితే కనబడతాయి. సో ఈ విధంగా మనమైతే ఈ మార్జినల్ని బేస్ చేసుకొని మనకు 4 సైడ్స్ మార్జిన్స్ అయితే డిసైడ్ చేయొచ్చు. సో ఇవి కాకుండా మనకు కస్టమ్ మార్జిన్స్ కూడా ఉంటుంది. కస్టమ్ మార్జిన్స్ అంటే ఏంటంటే ఏదైతే మనకు సైజెస్ డిఫరెంట్ అంటే మనకు ఇవి ఎంతమంది చూసినా ప్రీ డిఫైన్డ్ సైజెస్ ఇవి మనం ఓన్గా మనకి ఎంత నచ్చిన సైజ్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో మీకు ఇక్కడ మార్జిన్స్, పేపర్, లేఅవుట్ అనేది ఆప్షన్ ఉంది. మార్జిన్స్లోకి వెళ్ళి మీకు టాప్ ఎంత ఉండాలి, సో టాప్ అనేది నాకు కొంచెం తక్కువగా ఉండాలి, లెఫ్ట్, రైట్ ఓకే. సో ఇది మొత్తం డాక్యుమెంట్కి ఉండాలా, ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్కి అప్లికేబుల్ అవ్వాలా. సో ఆటోమేటిక్గా సైజ్ అయితే ఇక్కడ చేంజ్ అయిపోయింది. సో ఇది మార్జిన్. నెక్స్ట్ మనకు ఓరియంటేషన్ గురించి తెలుసుకుందాం. ఓరియంటేషన్ అంటే ఏంటంటే స్విచ్ ద పేజెస్ బిట్వీన్ ద పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ లేఅవుట్స్. మనకు నార్మల్గా డాక్యుమెంట్స్ పోర్ట్రేట్లో, ల్యాండ్స్కేప్లో ఉంటుంది. సో పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ మనకు సైజ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మొబైల్ తీసుకోండి, మొబైల్ మనకు నార్మల్గా మన పోర్ట్రేట్ మోడ్లో, ల్యాండ్స్కేప్ మోడ్లో ఫొటోస్ తీయొచ్చు. సో మీకు నార్మల్గా ఏదైతే ఫోన్ ఉందో టిక్ టాక్ లాంటి వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే మీరు ఆ ఫార్మాట్లో తీస్తారో అది మనకు పోర్ట్రేట్ ఫార్మాట్లో కనబడుతుంది. ల్యాండ్స్కేప్ అంటే మనం ఏదైనా వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మొబైల్ని మనం ఇట్లా క్రాస్గా పెట్టి తీస్తామో అది మనకు ల్యాండ్స్కేప్ మోడల్లో వస్తుంది. అంటే నార్మల్గా పేజ్ అనేది స్ట్రేట్గా పెడితే పోర్ట్రేట్లో వస్తుంది, దానికి క్రాస్లో అంటే అడ్డంలో పెడితే ల్యాండ్స్కేప్ మోడల్లో వస్తుంది. సపోజ్ ఈ డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్ నాకు పోర్ట్రేట్లో ఉంది, అది నేను ల్యాండ్స్కేప్లో కన్వర్ట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఓరియంటేషన్ అన్న ఆప్షన్లో ల్యాండ్స్కేప్ పైన క్లిక్ చేయండి. సో చూడండి పేజ్ ఆటోమేటిక్గా నాకు సైజ్ అయితే విడ్త్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇది ల్యాండ్స్కేప్ మోడల్.
సో అదే మనకు ఇట్లా కాకుండా నీకు మనకు నార్మల్గా A4 సైజులో కావాలి అనుకుంటే, మనకు పోర్ట్రేట్లో కావాలి అనుకుంటే ఓరియంటేషన్లోకి వెళ్ళండి, పోర్ట్రేట్ పైన క్లిక్ చేయండి. ఇది మనకు బేసిక్ డాక్యుమెంట్ సైజులో కనబడుతుంది. అంటే మనం ప్రింట్ చేసే A4 సైజ్ ఉంటుంది కదా, ఆ సైజులో మనకైతే విజిబుల్గా ఉంటుంది. సో ఇట్లా కాకుండా మీరు సైజ్ అనేది పెద్దగా ఉండాలి, పేజ్ సైజ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ల్యాండ్స్కేప్లో కన్వర్ట్ చేయండి. ల్యాండ్స్కేప్లో ఆటోమేటిక్గా మనకు పేజ్ అనేది విడ్త్ అయితే పెరుగుతుంది. అంటే హైట్ అయితే మనకు సేమ్ ఎంత డాక్యుమెంట్ ఉందో అంత డాక్యుమెంట్ ఉంటుంది, మనకు విడ్త్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. సో ఏదైనా డాక్యుమెంట్ మీరు క్రియేట్ చేసేటప్పుడు కంటెంట్ ఎక్కువ రావాలి, సైజ్ డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే మనం ఈ డాక్యుమెంట్ని మనం ఓరియంటేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, ల్యాండ్స్కేప్ టు పోర్ట్రేట్. సో నెక్స్ట్ ఆప్షన్ మనకు సైజ్ ఉంది. సో సైజ్ అంటే ఏంటంటే ఒక డాక్యుమెంట్ ఏ సైజులో మనకు ప్రింట్ అవ్వాలి. సో మనకు మెయిన్గా మనం డాక్యుమెంటేషన్లో తీసుకుంటే మనకు A4 సైజ్ అయితే మనకు బేసిక్ A4 సైజ్ అయితే ఉంటుంది. సో ఇది మనకు ఈ పేజీ సెటప్లో ఏదైతే మనకు ఈ పేజ్ లేఅవుట్ ఉంటుందో, పేజీ లేఅవుట్లో మీకు పేజ్ సెటప్ అనే ఆప్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థీమ్స్ అనేది బేసికల్గా ఉంటుంది, మనకు బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ డిజైన్కి మాత్రమే చూస్తాము. పారాగ్రాఫ్ అనేది పారాగ్రాఫ్ యొక్క గ్యాప్ను మనం ఫిల్ చేసుకోవడానికి, అంటే మనకు ఇంటెంట్ గ్యాప్ స్పేసింగ్ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ అన్ని ఆప్షన్స్లలో పేజీ లేఅవుట్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు ఎక్కువ కంటెంట్ అనేది మనకు పేజీ సెటప్లోనే ఉంటుంది. సో మీకు మార్జిన్స్ అర్థమైందా? సో మీకు మార్జిన్స్ అర్థమైంది కదా. మార్జిన్స్ అనేది మనము చూసాము, ఓరియంటేషన్ చూసాము, ఇప్పుడు సైజ్లో ఉన్నాము. సో మీరు సైజ్ పైన క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ సైజ్ ఉన్నాయి. A4 ఉంది, మనకు 10 to 15 సెంటీమీటర్స్ ఉంది, A5 ఉంది, తర్వాత మీకు లెటర్కి సంబంధించిన లెటర్ సైజు, ఎన్వెలప్లో మళ్ళీ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో మెయిన్గా ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనం ఏదైతే ప్రింట్ చేసే డాక్యుమెంట్ ఉంటుందో ఆ ప్రింట్ చేసే డాక్యుమెంట్ను ఏ సైజులో మనం ప్రింట్ చేస్తున్నాము, ఏ సైజులో మనకు అవైలబుల్ ఉందనేది మనం యొక్క సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు కొంచెం సైజ్ పెద్దగా కావాలి అంటే A4 కాకుండా మీకు 10 to 15 సెంటీమీటర్ 4 to 6 ఇంచెస్ సైజ్ కావాలి అనుకుంటే మీరు దానిపైన క్లిక్ చేస్తే చూడండి, ఆటోమేటిక్గా మనకు డాక్యుమెంట్ అనేది 2 డాక్యుమెంట్స్గా అంటే డాక్యుమెంట్స్ అనేది మనకు డిఫరెంట్ సైజులో కన్వర్ట్ అయిపోయింది. అంటే ఈ డాక్యుమెంట్ అనేది ఈ స్పెసిఫైడ్ సైజులోకి వెళ్ళిపోయింది. సో కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఎక్కడైతే ఆప్షన్ సైజులో చేంజ్ చేస్తున్నామో అప్పుడు కంపల్సరీ డాక్యుమెంట్ యొక్క సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు లీగల్ డాక్యుమెంట్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఇది మనకు లీగల్ డాక్యుమెంట్ సైజ్ది. సో మీకు కొన్ని డాక్యుమెంట్ సైజెస్ అనేది డిఫరెంట్గా, అంటే ఎక్కువ డిఫరెన్షియేషన్ అనేది ఉండదు, బట్ స్మాల్ డిఫరెన్స్ అనేది మనకు ఈ సైజులో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎన్వలప్ సైజ్ కావాలనుకుంటున్నాను. ఎన్వలప్లో నాకు 18:91/2 సైజ్ అయితే నాకు అవైలబుల్లో కావాలి అంటే నేను దీనిపైన క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఎన్వలప్ కవర్స్ ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో మనకు ఇదైతే చేంజ్ అవుతుంది. సో మీరు ఎన్వలప్లో ఇంకా నెక్స్ట్ ఆప్షన్లో తీసుకుంటే ఎన్వలప్ అయిపోయిన తర్వాత, అంటే 11 అయిపోయిన తర్వాత మనకు 14 సైజ్ తీసుకుంటే మీకు ఎన్వలప్లో పెద్ద సైజ్ అయితే అవైలబుల్ అవుతుంది. సో సైజ్ అనేది సింపుల్. ఏదైతే ఒక డాక్యుమెంట్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ మీకు A4లో కావాలా, లేకపోతే మీకు నచ్చిన సైజులో కావాలా, లీగల్ డాక్యుమెంట్ సైజులో కావాలా, లెటర్ సైజులో కావాలా, ఎన్వలప్ సైజులో కావాలా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా సైజ్ అనేది మీకు మీ ఓన్ సైజ్ కస్టమైజేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్వలప్ ఉంది, లీగల్ ఉంది, లెటర్ ఉంది. సో సపోజ్ మీకు లీగల్ సైజులో అనుకోండి. సో విడ్త్ హైట్ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను హైట్ కొంచెం తగ్గిస్తున్నాను, విడ్త్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఓల్డ్ డాక్యుమెంటా లేకపోతే సింగిల్ డాక్యుమెంటా అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఆటోమేటిక్గా నాకు డాక్యుమెంట్ సైజ్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ విధంగా సైజ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఉన్న మనకు ఆప్షన్ ఏంటంటే కాలమ్స్. ఈ కాలమ్స్ అనేది ఏంటి, మనం ఏదైతే ఈ కంటెంట్ అయితే రెడీ చేసామో, అంటే కంటెంట్ అయితే రాసామో దాన్ని మనకు కాలమ్స్గా డివైడ్ చేస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు మీరు మెయిన్గా మనకి ఇది ఎక్కడ కనబడుతుంది అంటే న్యూస్ పేపర్ డిజైన్స్లో మనకు న్యూస్ పేపర్ తీసుకుంటే న్యూస్ పేపర్ మనం చదివేటప్పుడు మనకు చిన్న కాలమ్స్లో ఉంటుంది. సో ఆ కంటెంట్ని మనం కాలమ్స్లో మార్చాలి అనుకుంటే మనకు ఈ కాలమ్స్ అనే ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ కాలమ్ అనేది మనకు ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో సింగిల్ కాలంలో ఉంది. సో మీకు సింగిల్ కాలంలో కాకుండా మనకు 2 కాలమ్స్, 3 కాలమ్స్, లెఫ్ట్, రైట్, మోర్ కాలమ్స్, ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనం 2 కాలమ్స్ తీసుకుంటే కంటెంట్ అనేది మనకి ఇక్కడ 2 కాలమ్స్లోకి అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు 2 కాలమ్స్లో ఉంది కంటెంట్. సో ఇంకా 2 కాలమ్స్ కాకుండా 3 కాలమ్స్ పైన క్లిక్ చేస్తారు అనుకోండి, కంటెంట్ మొత్తం మనకు 3 కాలమ్స్లో డివైడ్ అయిపోతుంది. సో 3 కాలమ్స్ కాకుండా మీకు లెఫ్ట్ కంటెంట్ కొట్టారనుకోండి, మనకు లెఫ్ట్ వచ్చి మనకు షార్ట్ కంటెంట్ ఉంటుంది, రైట్ వచ్చి విడ్త్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో సేమ్ రైట్ పైన క్లిక్ చేస్తే మన కంటెంట్ అనేది లెఫ్ట్లో ఎక్కువ ఉంటుంది, రైట్లో కొంచెం తక్కువగా ఉంటుంది.
సో ఇది మనకు కంటెంట్కి సంబంధించిన కాలమ్ సంబంధించిన డీటెయిల్స్. కాలంలో మనం సింగిల్ కాలం తీసుకుంటే మన కంటెంట్ అనేది సింగిల్ కాలంలో ఉంటుంది. లేదా మీకు 2 కాలమ్స్లో కావాలి, 3 కాలమ్స్లో కావాలి, మీకు ఎక్కడ ఎంతైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు ఏదైనా కంటెంట్ డిజైనర్ అయినప్పుడు, సో గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ డిజైనింగ్ అని ఫోటోషాప్ కానీ చేసేటప్పుడు మనం ఏదైనా కంటెంట్ని టైప్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్ని మనము సింగిల్ కాలంలో తీసుకోవాలా, మల్టీ కాలమ్స్లో తీసుకోవాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కంటెంట్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో మోర్ కాలమ్స్ పైన క్లిక్ చేసి మీకు ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కాలమ్స్ సో 6. ఆ కాలమ్స్ మధ్యలో మీకు లైన్ నెంబర్స్ కానీ కావాలి అనుకుంటే లైన్ నెంబర్స్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి. సో మీకు ఆటోమేటిక్గా ఈ లైన్ నెంబర్స్ కాలమ్స్ అయితే డివైడ్ అయిపోతాయి. అంటే మనకు ఉన్న కంటెంట్ అనేది కాలమ్స్గా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు 1 కాలం, సో 1 కాలంలోకి వచ్చేసింది. ఇది కాలమ్కి సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ థింగ్ బ్రేక్స్. బ్రేక్స్ అంటే ఏంటంటే యాడ్ పేజ్ సెక్షన్ కాలమ్ బ్రేక్స్ టు ద డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ను మనము సెక్షన్స్గా, కాలమ్స్గా డివైడ్ చేయడము, పేజెస్ని యాడ్ చేయడానికి ఈ బ్రేక్ అనే ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో మెయిన్గా దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఇది ఆప్షన్ అంటే మెయిన్గా మనం ఈ ఆప్షన్ని యూజ్ చేసుకుంటే సో మనకు ఒక పేజ్ని బ్రేక్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. దీంట్లో మనకు పేజ్ బ్రేక్ ఉంది, కాలమ్ బ్రేక్ ఉంది, టెక్స్ట్ ర్యాపింగ్ ఉంది, నెక్స్ట్ పేజ్ ఉంది, కంటిన్యూస్ ఉంది, ఈవెన్ పేజ్, ఆడ్ పేజ్. సో మనకు మెయిన్గా పేజ్ బ్రేక్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి, సెక్షన్ బ్రేక్లో 1, 2, 3, 4 ఉన్నాయి. సో ఈ 4+3 చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ మొత్తం టాపిక్లో మీకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే టాపిక్ ఏదైనా ఉంటుందంటే బ్రేక్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో క్లియర్గా చూస్తే మీ కంటెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం బ్రేక్లో పేజ్ బ్రేక్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు బ్రేక్ ఆప్షన్స్లలో పేజ్ బ్రేక్ తీసుకుంటే ఆటోమేటిక్గా పేజ్ అనేది ఏమైంది, మనకు పేజ్ అనేది బ్రేక్ అయింది. సో చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఈ పేజ్ ఇక్కడ కర్సర్ పొజిషన్లో ఉన్న తర్వాత నేను పేజీ బ్రేక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏమైంది ఆటోమేటిక్గా అంటే ఏదైతే మనం కర్సర్ పొజిషన్ ఉందో ఆ కర్సర్ పొజిషన్ అనేది నెక్స్ట్ పేజ్ నుంచి కంటిన్యూ అవుతుంది. సో సపోజ్ ఇక్కడ తీసుకోండి, లుక్ తర్వాత నేను పేజీ బ్రేక్ చేయాలనుకుంటున్నాను. సో లుక్ తర్వాత ఉన్న కంటెంట్ అనేది నాకు కొత్త పేజ్లో వచ్చింది. అంటే ఈ పేజ్ అనేది మొత్తం మనకు లుక్ నుంచి నెక్స్ట్ పారాగ్రాఫ్ కంటెంట్ అనేది డివైడ్ అయిపోయింది, పేజ్ డివైడ్ అయిపోయింది. ఇది ఫస్ట్ ఆప్షన్. తర్వాత కాలమ్ బ్రేక్ అంటే ఏంటంటే కంటెంట్ అనేది మనకు కాలమ్స్గా డివైడ్ అవుతుంది. అంటే మన కర్సర్ పొజిషన్ ఇప్పుడు నార్మల్గా మనం బ్రేక్లో ఏం చేసాం, నార్మల్ కంటెంట్లో మనకు కర్సర్ పొజిషన్ అనేది వేరే పేజ్కి వెళ్ళిపోయింది. బట్ కాలమ్ బ్రేక్లో ఫస్ట్ కాలమ్ బ్రేక్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే మనం ది కంటెంట్ని 2 కాలమ్స్గా తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి 2 కాలమ్స్ ఉన్నాయి నాకు. 2 కాలమ్స్లో కర్సర్ పొజిషన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దీన్ని నేను బ్రేక్ చేయాలి అంటే ఫస్ట్ కాలం టు సెకండ్ కాలం నా కర్సర్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే సెక్షన్ బ్రేక్ కాకుండా కాలమ్ బ్రేక్ అవ్వాలి. సో కాలమ్ బ్రేక్. సో ఆటోమేటిక్గా ఏమైంది, కర్సర్ పొజిషన్ అనేది సెకండ్ కాలంలోకి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ కాలం అనేది మనకు గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు పేజీలో మనము పేజ్ బ్రేక్లో ఏం చేసాం, కర్సర్ పొజిషన్ అనేది సెకండ్ పేజ్లోకి వెళ్ళింది. అంటే ఫస్ట్ పేజ్ అనేది బ్లాంక్ అయిపోయింది, కంటెంట్ సెకండ్ పేజ్ నుంచి స్టార్ట్ అయింది. సో కాలమ్ బ్రేక్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, నాకు ఫస్ట్ కాలంలో కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ కాలం కంటెంట్లో మన కర్సర్ పొజిషన్ ఉంది. ఇప్పుడు ఈ కాలంను బ్రేక్ చేసి ఏమవుతుందంటే ఇదంతా మనకు ఫస్ట్ కాలం అనేది ఎంటీ అయిన తర్వాత సెకండ్ కాలం నుంచి కంటెంట్ అనేది కర్సర్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది. సో సపోజ్ కాలం బ్రేక్. సో ఇదంతా మనకి ఎంటీ అయిపోయింది. కంటెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సెకండ్ కాలం నుంచి స్టార్ట్ అయింది. సో అట్లా మీరు కంటెంట్ని పొజిషన్ అంటే కంటెంట్ని బ్రేక్ చేయొచ్చు ఈ బ్రేక్ ఆప్షన్ ద్వారా. సో ఇది కాలమ్ బ్రేక్. నెక్స్ట్ మనం టెక్స్ట్ ర్యాపింగ్ గురించి తెలుసుకుందాం. సో టెక్స్ట్ ర్యాపింగ్ చేయాలంటే ఫస్ట్ మనం దీంట్లో ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఇమేజ్ని ఇన్సర్ట్ చేసి ఏమవుతుందంటే మెయిన్గా మనం ఒక ఇమేజ్ అంటే ఒక ఆబ్జెక్ట్ సైడ్స్లో ఉండే కంటెంట్ని దీంట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఒక ఇమేజ్ అనేది తీసుకోండి. ఫస్ట్ ఇమేజ్ని తీసుకున్న తర్వాత దాని సైజ్ అనేది డిక్రీజ్ చేయండి. సో మనకి ఇట్లా వస్తుంది. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ దీని పొజిషన్ని మనం చేంజ్ చేద్దాం. సో ఓకే, సో ఈ పొజిషన్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, పేజ్ లేఅవుట్లో బ్రేక్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు కంటెంట్ అనేది ఏమైంది, నాకు నార్మల్గా ఇక్కడ హెడర్ తర్వాత నేను కంటెంట్ చేంజ్ చేయాలి అనుకుంటే సో మనకి ఇక్కడ డిఫరెంట్గా కొంచెం టైం పడుతుంది అంటే కంటెంట్ చేంజ్ అవ్వడానికి. సో నేనేం చేస్తాను అంటే లైన్ బ్రేక్లో టెక్స్ట్ ర్యాపింగ్, సపరేట్ టెక్స్ట్ అరౌండ్ ద ఆబ్జెక్ట్ అండ్ వెబ్ పేజెస్ సచ్ యాజ్ క్యాప్షన్ టెక్స్ట్ ఫ్రమ్ బాడీ టెక్స్ట్. సో మనకు సపరేట్ టెక్స్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ టెక్స్ట్ రావడానికి ఇక్కడ నుంచి నేను 2 స్టెప్స్ ఎంటర్ చేస్తే ఇక్కడికి వచ్చింది. బట్ డైరెక్ట్ రావడానికి సింపుల్, బ్రేక్లోకి వెళ్ళాను,
టెక్స్ట్ వ్రాపింగ్ పెట్టాను. ఇక్కడ చూడండి, సపరేట్ టెక్స్ట్ అరౌండ్ ద ఆబ్జెక్ట్, అంటే మనకు ఆ టెక్స్ట్ అనేది ఆబ్జెక్ట్ కిందికి వస్తుంది. సో ఎక్కడ ఉన్నా సరే. సో దీనికంటే ముందు మీకు అర్థం అవ్వడానికి, సో ఫస్ట్ ఇక్కడ ఉందండి, ఇక్కడ కంటెంట్ ఉంది. సో ఇక్కడ డైరెక్ట్ ఈ ఆబ్జెక్ట్ కిందికి రావాలి, అరౌండ్ ఆబ్జెక్ట్ టెక్స్ట్ రావాలి. నేను ఎంటర్ చేశాను, ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఎంటర్ చేస్తాను, అప్పుడు ఇక్కడ వచ్చింది. కానీ అట్లా కాకుండా ఇక్కడ టెక్స్ట్ వ్రాపింగ్ ద్వారా ఏంటంటే, ఎక్కడైతే మనం కర్సర్ పొజిషన్ పెట్టి టెక్స్ట్ను మనం ఈ ఆప్షన్ని బ్రేక్ చేస్తాము, అప్పుడు టెక్స్ట్ వ్రాపింగ్ ఆప్షన్ ఏమవుతుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ సరౌండింగ్లో టెక్స్ట్ అనేది ఉండదు. అంటే ఆ కర్సర్ పొజిషన్ తర్వాత టెక్స్ట్ అనేది ఆబ్జెక్ట్ కిందికి వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది, అంటే దీని తర్వాత టెక్స్ట్ అనేది ఆబ్జెక్ట్ కిందికి వస్తుంది. సో ఈ పర్పస్ కోసం మనం ఈ ఆప్షన్ని వాడతాం. ఏంటది, బ్రేక్లో టెక్స్ట్ వ్రాపింగ్. సో ఇప్పుడు మనకు పేజ్ బ్రేక్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం సెక్షన్ బ్రేక్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ సెక్షన్ బ్రేక్ అంటే ఏంటంటే, సెక్షన్ బ్రేక్లో నెక్స్ట్ పేజ్ ఇన్సర్ట్ ఇన్ సెక్షన్ బ్రేక్ అండ్ స్టార్ట్ న్యూ సెక్షన్ ఆన్ ద నెక్స్ట్ పేజ్. సో మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ సెక్షన్ బ్రేక్లో ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ తర్వాత నేను ఈ బ్రేక్ ఆప్షన్లో నెక్స్ట్ పేజ్ పైన క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, నాకు పేజ్ అనేది నెక్స్ట్ పేజ్లో వస్తుంది. మనకు ఇంతకుముందు మనం బ్రేక్లో పేజ్ బ్రేక్ చూసాం. ఈ సెక్షన్ బ్రేక్ ఏంటంటే, మనం అంటే మనం కంటెంట్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఆ కంటెంట్ అనేది బ్రేక్ అయ్యి ఆ సెక్షన్ అనేది కొత్త పేజ్లోకి వస్తుంది. ఇన్సర్ట్ సెక్షన్ బ్రేక్ అండ్ స్టార్ట్ ద న్యూ సెక్షన్ ఆన్ ద నెక్స్ట్ పేజ్. సో ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్లో కంటెంట్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ప్రీవియస్ పేజ్లో మనకు డాక్యుమెంట్ లుక్ అనేది ఉంది, తర్వాత కంటెంట్ అనేది నెక్స్ట్ పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇది సేమ్ టు పేజ్ బ్రేక్ లాగానే ఉంటుంది. సేమ్ దాంట్లో కంటెంట్ అనేది మనకు పేజ్ బ్రేక్ అవుతుంది, దీంట్లో కూడా మనకు సెక్షన్ బ్రేక్ అవుతుంది, నెక్స్ట్ పేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది సెక్షన్ బ్రేక్ సంబంధించింది. సో మీ కంటెంట్ అనేది చూసిన తర్వాత మీరు ప్రాక్టికల్గా చేస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో కొంచెం మనకి పేజ్ సెటప్ అనేది కొంచెం లెంతీ కాన్సెప్ట్ ఇది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కంటిన్యూస్ అంటే ఏంటంటే, ఇన్సర్ట్ ఎ సెక్షన్ బ్రేక్ అండ్ స్టార్ట్ ద న్యూ సెక్షన్ ఆన్ ద సేమ్ పేజ్. సో నార్మల్గా మనం ఒక కంటెంట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈ పేజ్ ఏదైతే ఈ పేజ్ ఉందో, ఈ పేజ్ వేరే పేజ్కి సంబంధం లేకుండా సెక్షన్స్ని బ్రేక్ చేయాలి అనుకుంటే మనకు మెయిన్గా యూజ్ అవుతుంది. సపోజ్ కంటెంట్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ కంటెంట్ పెట్టాను, నేను సెక్షన్ బ్రేక్లోకి వెళ్ళి కంటిన్యూస్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది, సెక్షన్ బ్రేక్ అయింది, అంటే ఈ పేజ్కి సంబంధం ఉండదు. సో ఏదన్నా మీరు ఈ దానికి డిజైన్ చేసినప్పుడు పర్టికులర్గా ఒక పేజీకి మాత్రమే మనం ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే మనకు సెక్షన్ బ్రేక్ అనేది యూజ్ అవుతుంది, కంటిన్యూస్ సెక్షన్ బ్రేక్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ పేజ్ సపరేట్ అయిపోయింది. సో ఈ పేజ్కి మళ్ళీ మనం సెక్షన్ బ్రేక్ చేయాలంటే కర్సర్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి బ్రేక్లోకి వెళ్ళి మీరు కంటిన్యూస్ పైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఈ పేజ్కి రిలేషన్ అనేది కట్ అవుతుంది. సో ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మనకు టైటిల్స్ అంటే మనకు హెడర్ ఫోటో ఇన్సర్ట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో అంటే నేను హెడర్ అనేది యాడ్ చేశాను, బట్ ప్రతి దానికి సేమ్ హెడర్ అయితే ఉంది. అంటే ఇదేంటంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి రిలేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి అన్నిటికీ మన కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే హెడర్ అయితే వచ్చింది. సో ఫస్ట్ మనం దీని యొక్క పేజ్ యొక్క రిలేషన్ని బ్రేక్ చేయాలి. సో ఇక్కడ లింక్ టు ప్రీవియస్ అనేది దీన్ని అన్చెక్ చేయండి. సో ఇది మనకు ఫస్ట్ పేజ్ సెక్షన్ 1. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సెక్షన్ 3 అని వస్తుంది. అంటే ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 2 times మనం ఇక్కడ సెక్షన్ బ్రేక్ చేసాం కాబట్టి మనకు సెక్షన్ 2. సో ఇది సెక్షన్ 2, ఇది సెక్షన్ 1, ఇది వచ్చేసి సెక్షన్ 2. సో చూడండి, ఇక్కడ నాకు క్లాస్ 2 అని ఉంది, ఇక్కడ క్లాస్ 3 అని ఉంది. అంటే నేను రెండింటికి డిఫరెంట్ హెడర్స్ను తీసుకున్నాను. సో ఇది హెడర్ క్లాస్ 3, ఇది హెడర్ క్లాస్ 2. అంటే మనం ఈ కంటిన్యూస్ అనే ఆప్షన్ని తీసుకొని ప్రతి డాక్యుమెంట్కి ప్రతి పేజీకి మనం డిఫరెంట్ హెడర్స్ని అయితే ఇవ్వచ్చు. ఫస్ట్ మనం దానికి సెక్షన్ బ్రేక్ చేయాలి. సెక్షన్ బ్రేక్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు సపోజ్ మీరు సెక్షన్ బ్రేక్ ఎట్లా చేస్తారో, ఇప్పుడు బ్రేక్ ఆప్షన్లో మనకి ఈ సెక్షన్ బ్రేక్ కంటిన్యూస్ పైన క్లిక్ చేస్తే మనకు సెక్షన్ బ్రేక్ అవుతుంది. సెక్షన్ బ్రేక్ అయినప్పుడు మనకు పేజీకి ఉన్న రిలేషన్ అనేది పోతుంది. అప్పుడు మనం ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేసినప్పుడు, అంటే మనకు హెడర్ ఫూటర్ యాడ్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ పేజ్కి డిఫరెంట్ హెడర్స్ తీయచ్చు. ఈ పేజ్లో నాకు క్లాస్ 2 అనే హెడర్ ఉంది, ఈ పేజ్లో క్లాస్ 2, అంటే ఈ రెండింటికి రిలేషన్ నేను చేంజ్ చేశాను కాబట్టి రెండింటికి క్లాస్ 2 అని ఉంది. ఎందుకంటే రెండింటికి ప్రీవియస్ పేజ్ రిలేషన్ ఉంది, కానీ దీనికి
ఈ పేజ్కి సపరేట్ హెడర్ ఇచ్చాను. సో ఈ పేజ్కి చూసుకుంటే దీనిలో క్లాస్ 2 ఉంది, దీనిలో క్లాస్ 3 ఉంది. అంటే దీనికి నేను సెక్షన్ బ్రేక్ చేసి రిలేషన్ అనేది తీసేసి దీనికి మాత్రమే హెడర్ సపరేట్ ఇచ్చాను, దానికి హెడర్ సపరేట్ ఇచ్చాను. ఈ ఆప్షన్ల కోసం మనము ఈ కంటిన్యూస్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మనకు బ్రేక్లో వచ్చేసి ఈవెన్ పేజ్, ఆడ్ పేజ్ ఉంది. అంటే మనము సెక్షన్ బ్రేక్ తీసుకున్న తర్వాత మన పేజ్ అనేది మీరు ఈవెన్లో క్లిక్ చేస్తే ఈవెన్ పేజ్కి వెళ్తుంది, హార్డ్లో క్లిక్ చేస్తే హార్డ్ పేజ్కి వెళ్తుంది. సపోజ్ ఇప్పుడు నేను పేజ్ 1లో ఉన్నాను. సో ఇప్పుడు నేను ఈవెన్ పేజ్ పైన క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా సెకండ్ పేజ్లోకి వెళ్ళాలి అది. సో ఈవెన్ పేజ్, ఇన్సర్ట్ సెక్షన్ బ్రేక్ అండ్ స్టార్ట్ ద న్యూ సెక్షన్ ఆన్ ద నెక్స్ట్ ఈవెన్ నెంబర్ పేజ్. అంటే సెక్షన్ బ్రేక్ చేసినప్పుడు మామూలుగా మనం నెక్స్ట్ పేజ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, కంటెంట్ అనేది ఒక పేజ్ నుంచి ఇంకో సెకండ్ పేజ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఈవెన్ పేజ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సెక్షన్ బ్రేక్ అనేది నెక్స్ట్ వచ్చే ఈవెన్ పేజ్ ఈవెన్లో మాత్రమే స్టార్ట్ అవుతుంది. అంటే మనకు 1 2 3 4 5 6 అని ఉందనుకోండి, నేను 1 పైన ఉన్నాను. సో సెక్షన్ బ్రేక్ చేశాను, ఈవెన్ పేజ్ పైన క్లిక్ చేశాను, అప్పుడు ఏమవుతుంది, నాకు 2లోకి వెళ్తుంది. సో 2 పైన ఉన్నప్పుడు నేను సెక్షన్ బ్రేక్ చేసి ఈవెన్ పేజ్ పైన యాడ్ చేస్తే 4 పేజ్ నుంచి కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంటెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ చూడండి, ఈవెన్ పేజ్ 4th పేజ్ నుంచి స్టార్ట్ అయింది. సో 4 అనేది మనకి ఈవెన్ నెంబర్, ఈవెన్ పేజ్లో మన కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దీన్ని మనం ఈవెన్ పేజ్ కంటెంట్ని చేంజ్ చేస్తే, సెక్షన్ బ్రేక్ చేస్తే, సో నెక్స్ట్ 6thలోకి వెళ్ళింది. అంటే మనకు 6th ఈవెన్ నెంబర్ కదా, అంటే కంటెంట్ అనేది మనకు చేంజ్ అవుతూ నెక్స్ట్ కంటెంట్ అనేది ఈవెన్ నెంబర్స్లో మాత్రమే వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ హార్డ్ నెంబర్ తీసుకున్నాను, ఆడ్ నెంబర్. సో చూడండి 7th పేజ్లోకి వచ్చింది. 7 అనేది మనకు ఆడ్ నెంబర్ కదా, కంటెంట్ అనేది మనకు 7 ఆడ్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా కంటెంట్ అనేది మనం ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. సో ఇది పేజ్ బ్రేక్కి సంబంధించి. నెక్స్ట్ మనకు లైన్ నెంబర్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు లైన్ నెంబర్స్ అంటే ఏంటంటే మన డాక్యుమెంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయనేది మనం నెంబర్ తోటి మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, సపోజ్ మీరు ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2 ఉంది. పారాగ్రాఫ్లో నాకు 4 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 4 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 5 లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ని మనం నెంబర్ తోటి ఐడెంటిఫై చేయాలి అనుకుంటే లైన్ నెంబర్స్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు కంటిన్యూస్ పైన క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా లైన్ నెంబర్స్ అనేది ఇక్కడ అవుతుంది. ఎందుకంటే నేను కర్సర్ పొజిషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి, ఈ పేజ్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఈ పొజిషన్ అంటే ఏంటంటే లైన్ నెంబర్స్లో నాకు 1 2 అనేది నాకు గ్యాప్ ఉంది కాబట్టి 1 2 అనేది నాకు ఎంటీ స్పేస్లో చూపిస్తుంది. మిగతా అన్ని మనకు నెంబర్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది సో ఇక్కడ నాకు ఫస్ట్ లైన్ అయితే గ్యాప్ ఉంది. సో సెకండ్ నుంచి నాకు ప్రతి లైన్కు ఈ నెంబర్స్ అయితే యాడ్ అవుతున్నాయి, లైన్ నెంబర్స్. సో రీస్టార్ట్ ఈచ్ పేజ్ అంటే ఇక్కడ పేజీకి మాత్రమే నెంబర్స్ అనేవి చూపిస్తుంది. నెక్స్ట్ పేజ్ నుంచి వచ్చేసరికి మళ్ళీ మనకు డిఫరెంట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే నేను ఎఫెక్ట్స్ అనేది పేజీ ఎఫెక్ట్స్ అనేది ఓన్లీ సింగిల్ పేజీకి మాత్రమే పెట్టాను. సో మనకు ఇందులో 3 పేజెస్ ఉన్నాయి. ఈ 3 పేజెస్కి ఇప్పుడు మనం ఈ ఆప్షన్ని బేస్ చేసుకొని ఎట్లా చేంజెస్ అవుతున్నాయని చూద్దాం. సో ఫస్ట్ దీనికి మీకు అర్థం అవ్వడానికి ఒక బోర్డర్ అనేది యాడ్ చేసుకోండి. సో బోర్డర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను దీంట్లో లైన్ నెంబర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, కంటిన్యూస్. సో చూడండి కంటిన్యూస్ అనేది నాకు కరెక్ట్ ప్రాసెస్లో వచ్చేసింది. ఇక్కడ ఒక లైన్ గ్యాప్ ఉంది కాబట్టి లైన్ నెంబర్ అనేది చూపిస్తుంది. చూడండి ఇప్పుడు ప్రతి పేజీకి కంటెంట్ అనేది లైన్ నెంబర్స్ అయితే చూపిస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ లైన్ నెంబర్స్లో మనకి ఏంటంటే రీస్టార్ట్ ఈచ్ పేజ్. సో ఈచ్ పేజ్లో మనకి ఏంది చూడండి, ఇక్కడ ఈ పేజ్లో నాకు 34 లైన్ వరకు క్లోజ్ అయింది. నెక్స్ట్ పేజ్లో మళ్ళీ 1 2 నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను కాబట్టి నాకు పేజ్ టు పేజ్ నెంబర్స్ అనేవి చేంజ్ అవుతుంది. రీస్టార్ట్ ఈచ్ సెక్షన్. సో రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ అంటే ఏంటంటే సేమ్ మనకు ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క పాయింట్స్ అనేది చూపిస్తుంది. సో ఈ సప్రెస్ ఫర్ కరెంట్ పేజ్ అంటే ఏంటంటే ఏదైతే కరెంట్ పేజ్ కర్సర్ పొజిషన్ ఉందో దానికి ఎలాంటి నెంబర్స్ అయితే చూపించదు. నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి నెంబర్స్ అయితే మనకు కనబడతాయి. సో చూడండి ఇక్కడ మనకు గ్యాప్ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇది లైన్ నెంబర్స్ మనకి. సో నెక్స్ట్ మనకు హైపర్నేషన్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ మనకు ఆల్వేస్ అనే ఒక వర్డ్ ఉంది. అంటే కంప్లీట్ వర్డ్ని ఇది చేంజ్ చేసినప్పుడు సో ఇక్కడ మీకు ఆల్వేస్ అనే కంప్లీట్ వర్డ్ను నేను బ్రేక్ చేశాను. సో ఇక్కడ సో మనకు ఈ హైపర్నేషన్ ఏం చూపిస్తుందంటే ఏదైనా ఒక వర్డ్ ఇన్కంప్లీట్గా చేంజ్ అయినప్పుడు, అంటే మనకు ఈ లైన్ స్పేస్ అనేది చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక యారో సింబల్ చూపిస్తుంది. అంటే ఈ వర్డ్ అనేది కంప్లీట్గా లేదు, దీంట్లో హాఫ్ ఆఫ్ ద వర్డ్ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఉంది అని చెప్పి మనకి ఇండికేషన్ ఇవ్వడానికి ఈ సింబల్ అయితే చూపిస్తుంది. సో మెయిన్గా మనం ఓన్లీ అదొకటి మాత్రమే మనకు కనబడుతుంది కాబట్టి ఒక ఆప్షన్ దగ్గర మాత్రమే మనకి ఈ సింబల్ అనేది కనబడుతుంది. సో ఈ ఆప్షన్ ఎక్కడ మనకు కనబడుతుంది అంటే పేజ్ లేఅవుట్లో ఏ దాని గురించి తెలుసుకుంటున్నాం మనం, హైపర్నేషన్ గురించి తెలుసుకుంటున్నాం.
టర్న్ ఆన్ హైపర్నేషన్ విచ్ అలౌస్ వర్డ్ టు బ్రేక్ లైన్స్ బిట్వీన్ ద syllabus of words. Book and magazine hyphenation their text on order to have more uniform space between the words. సో మెయిన్గా మనకి ఈ హైపర్నేషన్ ఏం చెప్తుందంటే లైన్ బ్రేక్, అంటే ఇది మనం వర్డ్ను బ్రేక్ చేసినప్పుడు వర్డ్ యొక్క లైన్స్ని బ్రేక్ చేసినప్పుడు ఆ రెండింటి మధ్యలో ఒక రిలేషన్ అనేది మనకు చూపిస్తుంది. సో మాన్యువల్గా అయితే మనం ఇక ఆల్వేస్ పైన క్లిక్ చేయొచ్చు. హైపర్నేషన్ అనేది మనం ఇక్కడ ఆల్వేస్ కనుక చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ హైపర్నేషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈరోజు మనం వీడియోలో ఏమేమి తెలుసుకుందాం. మార్జిన్ అంటే ఏంది, ఓరియంటేషన్ అంటే ఏంది, సైజ్ అంటే ఏంది, కాలమ్స్ అంటే ఏంది, బ్రేక్స్ అంటే ఏంది. బ్రేక్స్లో మళ్ళీ మనకు పేజెస్ కానీ, కాలమ్స్ కానీ, టెక్స్ట్ ర్యాపింగ్ కానీ, నెక్స్ట్ పేజ్ కానీ, కంటిన్యూస్ కానీ, ఈవెన్ పేజ్, ఆడ్ పేజ్, ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు లైన్ నెంబర్స్ ఉంది. లైన్ నెంబర్స్ తర్వాత మనకు హైపర్నేషన్ ఉంది. సో ఇవన్నీ పేజ్ సెటప్కి చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీరు కంటెంట్ అనేది అర్థమైన తర్వాత కొంచెం ఒక డాక్యుమెంట్ మీద ఇంప్లిమెంటేషన్ చేస్తే మీకు ప్రాక్టికల్గా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది.